Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 71. ఎలా తెలుసుకోవాలి నిజం తెలియాలంటే కామిని కేశవ్తో ఆ థర్డ్ పర్సన్కి రిలేషన్ ఉండాలి అనుకోగానే ఫోన్ తీసుకున్నాడు విరాట్. అక్కడ పోలీస్ ఆఫీసర్ సుపరిచితమే కాబట్టి కాల్ చేసి తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాడు. ప్రెజెంట్ ఇంపార్టెంట్ కేసెస్లో ఉన్నామని 2 days టైం అడిగాడు ఆఫీసర్. అయిష్టంగానే సరే చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకోవడంతో విండో నుండి విరాట్ని చూస్తోంది వరేణ్య. మచ్చుకైనా చిరునవ్వు లేదు విరాట్ ఫేస్లో. అతన్ని అలా చూసి ఆమె గుండె భారంగా అనిపిస్తుంటే టీవీ ఆన్ చేసింది. ఇంతలో లోపలికి వచ్చిన విరాట్ టాబ్లెట్స్ ఆమె ఎదురుగా టేబుల్పై పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు. మౌనంగా వేసుకుని ఆగకుండా ఛానల్ స్క్రోల్ చేస్తోంది వరేణ్య. నిలకడలేని మనసుని కట్టుపడేయాలని చూసినా తన వల్ల కావట్లేదు అసలు. వాడి ప్రేమకి పిచ్చిదానిలో ఇంత అడిక్ట్ అయిపోయాను. అదెంత తప్పో ఇప్పుడు అర్థమైంది. దూరంగా పోదామని చూస్తుంటే పోనివ్వడు. ఇంకా ఈ కేరింగ్తో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడంటూ చేతిలో రిమోట్ను క్రోషంతో విసిరేసింది వరేణ్య. అది వెళ్ళి నేరుగా టీవీని ముద్దు పెట్టుకోవడంతో ఏం చేసిందో తెలుస్తుంటే చేతుల్లో ఫేస్ దాచుకుంది బాధగా. వరు, దీనికి ఎవరైనా ఏడుస్తారా? నీకు మంచి స్టోరీ చెప్తా పదా అంటూ లోపలికి తీసుకెళ్లారు సుదర్శన్. ఏం స్టోరీ? రామాయణం చెప్పుకుందామా? రామాయణమా నీరసంగా అనింది. రామాయణం అంటే ఏంటి వరు? అడవులకి వెళ్ళడం, అనుమానించడం, సీతాదేవి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవడం. చిన్నగా నవ్విన సుదర్శన్ గారు, ఇక నుండి డైలీ 1 hour నీకు రామాయణం గురించి చెప్తాను. ఇదే ఒపీనియన్పై స్ట్రక్ అయి ఉండు అంటూ రాముడి చరిత్రను చెప్పడం మొదలుపెట్టారు ఆయన. ఆయన చెప్పడం పూర్తయ్యేలోపు నిద్రలోకి జారుకుంది వరేణ్య. పిచ్చి పిల్ల, కోపంగా ఉండాలని కష్టపడి ట్రై చేస్తోంది అని చిన్నగా నవ్వుకొని బెడ్షీట్ కప్పి బయటకు వచ్చారు. మామ్, నాకు మిల్క్ చాలు. విరాట్, ఇది కరెక్ట్ కాదు. నువ్వు వీక్ అయితే ఏమొస్తుందిరా? వాణి కన్నయ్యకి తినిపించు అన్నారు సుదర్శన్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి తినిపించడంతో రేపటి నుండి కాలేజ్కి వెళ్ళి విరాట్, నేను అమ్మ వరుని జాగ్రత్తగా చూసుకుంటాం. తన గురించి భయపడుకో అన్నారు. సరే డాడ్ అంటూ కష్టంగా బెడ్పై వాలాడు విరాట్. కానీ తన పొట్టి పిచ్చికి స్పర్శ లేకుండా నిద్ర కూడా దరి చేరని మొరాయిస్తుంటే బాల్కనీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. సూర్యోదయం అయ్యే వరకు అలా ఎన్ని కాల్చాడో అతనికే తెలియలేదు. నులివెచ్చటి కిరణాలు వాల్ క్లాక్లో టైం అతన్ని ఈ లోకంలోకి తీసుకురావడంతో ఎర్రబడిన కళ్ళకి చన్నీటితో శాంతపరుస్తూ కాలేజీకి రెడీ అయ్యాడు. ఇటు వరేణ్య కూడా ఉదయాన్నే లేచింది. పాల గ్లాస్ ఇస్తున్న వాణిగారిని ఆపుతూ, నేను కాలేజీకి వెళ్తాను అత్తమ్మ అనింది వరేణ్య. ఇంట్రెస్ట్ ఉందా? కొన్ని ఆలోచనల నుండి దూరం అవ్వాలంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలని అర్థమైందంటూ రూమ్కి వెళ్ళేసరికి బాల్కనీలో పడిన సిగరెట్ పీకలు కనిపించాయి. వరేణ్య కంటి నుండి నీళ్లు జలజల రాలిపోయాయి. ఎందుకో మరి. అప్పటికే విరాట్ సత్య గారింటికి వెళ్ళి అటు నుండటే కాలేజ్కి వెళ్ళిపోయాడు. వరు, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిరా, నేను డ్రాప్ చేస్తా అన్నారు సుదర్శన్. నేను క్యాబ్లో వెళ్తాలే మావయ్య. మన కారు ఉందిగా, నేను ఇబ్బంది పడతానని ఆలోచించుకో. మాకు నీ కంఫర్ట్ ముఖ్యం అంటూ వరేణ్యని కాలేజ్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడే మరోవైపు నుండి శాండీ కూడా రావడంతో, హెల్త్ ఎలా ఉంది శాండీ అంది. బెటర్ వరు, అందుకే సంజు గారు కాలేజ్కి పంపించారు. నిజమేంటంటే విరాట్కి మెసేజ్ చేయడంతో వరేణ్య వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఓపిక లేకపోయినా ఆమె గురించి వచ్చిందన్నమాట. ఏయ్, ఈరోజు విరాట్ సార్వి 2 periods అంట. నాకెంత హ్యాపీగా ఉందో అని చెప్తున్న స్టూడెంట్ హ్యాపీనెస్ ఇద్దరి కళ్ళల్లో పడింది. వరు, అన్నయ్యపై ఇంకా కోపంగా ఉన్నావా? కోపం? మీ అన్నయ్య నాకు ఆప్షన్ కూడా ఇవ్వలేదు శాండీ. నన్నే భయపెడుతున్నాడు తన కోపంతో. ఇక నా ఫీలింగ్స్కి వాల్యూ ఉందా అతని దగ్గర అంది కన్నీళ్లతో. నాకు సంజు గారి గురించి చెప్పి నువ్వు చేసేదేంటి వరు? నేను అన్నయ్యని క్లారిఫికేషన్ అడిగాక ఆయనకి సపోర్ట్ చేశానే, కానీ ఇక్కడ మీ అన్నయ్య అని చెప్పలేక అసహనంగా ఫేస్ తిప్పేసింది. నువ్వు ఇలా అంటే ఇక ఏం చెప్పాలి? ఇంతకీ ఈ విషయం నీకెవరు చెప్పారు అంది స్వప్న. ఆ టాపిక్ మాట్లాడేలా ఉంటే కొన్ని రోజులు ఒంటరిగా వదిలేశాండి అంటూ లెక్చరర్ రావడంతో కష్టంగా బుక్స్ ఓపెన్ చేసింది. సార్ చెప్పే లెసన్ చివరి వరకు మాత్రమే వెళ్తోంది. మనసు మెదడు లోపల ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి ఆమెకి.
ఇంతలో విరాట్ వచ్చాడు. అతన్ని ప్రెజెన్స్ ఆమెకి తెలియడంతో తల ఎత్తి చూసింది వరేణ్య. విరాట్ పెదవులపై చిన్న నవ్వు. మరుక్షణం చిన్నగా వినిపించిన గుసగుసకి పెద్దగా అరిచాడు. స్టూడెంట్స్ అందరూ బిక్క చచ్చిపోయి తలదించుకుంటే చైర్లో కూర్చుని వరేణ్యని స్టేర్ చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చాడుగా, దించిన తలలి ఎత్తే ధైర్యం చేయట్లేదన్నమాట స్టూడెంట్స్. అతని చూపుకి ఆమె గుండెల్లో గుబులు పుట్టడంతో అసహనంగా బయటకు వెళ్ళిపోవాలని చూసింది వరేణ్య. మిస్ వరేణ్య వెనక్కి తిరిగి విరాట్ వైపు చూసింది. తనే కాదు, మిగిలిన స్టూడెంట్స్ కూడా చూశారు. ఇది నీ హౌస్ కాదు, కాలేజ్. గో అండ్ సిట్ యువర్ ప్లేస్, లేకపోతే సీవియర్ పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఎర్రబడిన కళ్ళతో విరాట్ వైపు చూస్తూ తన ప్లేస్లో కూర్చుంది. మిగిలిన వాళ్ళందరూ పాపం వరేణ్య అనుకున్నారు. ఆ రోజుకి కష్టంగా క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటకు రావడంతో వరేణ్య బయటకు వస్తుంటే పొట్టి కమ్ అన్నాడు విరాట్. అసలు పట్టనట్టే చూస్తోంది వరేణ్య. ఎందుకే లేని కోపం నటిస్తావు? నీపై ఏ ఫీలింగ్ చూపించలేని పిచ్చిదాన్ని చేశావు. నేను కూడా మరొకడితో ఉండి ఉంటే నేను పడుతున్న బాధ ఏంటో అర్థమయ్యేది నీకు అనింది ఉక్రోషంతో. ఇంతలో సుదర్శన్ రావడంతో కారులో కూర్చుంది మౌనంగా. ఆ రోజు 9 అయినా విరాట్ ఇంటికి రాలేదు. వాణిగారికి కంగారు మొదలవడంతో, ఏమండి, కన్నయ్య ఇంకా రాలేదు, నాకెందుకు భయంగా ఉంది, ఒకసారి కాల్ చేయండి అన్నారు టెన్షన్తో. ఆయనకి కంగారుగానే ఉన్న పైకి చూపించకుండా విరాట్కి నాన్ స్టాప్గా కాల్స్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తోంది. వరేణ్య కూడా టెన్షన్ మొదలైంది చిన్నగా. నేను అన్న మాటకి విరాట్ హట్ అయ్యాడా? నా బాధ అతనికి తెలియాలి కదా, చిన్న తప్పు చేశాడా అని మనసుకి సర్ది చెప్పుకుంటోంది. కానీ నిమిషంలో 20 సార్లు గుమ్మం వైపుకు చూస్తోంది అతని రాక కోసం. ఇంతలో సంజీవ్ నుండి ఫోన్ రావడంతో, విరాట్ ఇంటికి రాలేదురా అన్నారు సుదర్శన్. డోంట్ వరీ మావయ్య, వాడి పక్కనే ఉన్నా నేను, అత్తయ్యకి చెప్పండి అంటూ కట్ చేశాడు. ఉఫ్, వాణి, కన్నయ్య సంజీవ్ దగ్గరున్నాడు, పద భోజనం చేద్దాం అన్నారు. మీరు పాప తినేయండి, ఏమనుకోకుండా వడ్డించేసుకోండి, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదని గార్డెన్లో కూర్చున్నారు వాణి. వరు, నాకు అనీజీగా ఉంది మావయ్య, కాసేపు ఆగి తింటానంది. ఆమె టెన్షన్ ఎందుకో తెలిసి బలవంత పెట్టక టీవీ ఆన్ చేశారు. ఇంతలో కాంపౌండ్లో బైక్ ఆగిన సౌండ్ రావడంతో కంగారుగా బయటకు వెళ్ళారు సుదర్శన్. తూలిపోతున్న విరాట్ని చూసి పట్టరాని ఆవేశం అనిపిస్తుంటే, ఎందుకు తాగవరా అని చెంప మీద కొట్టారు కోపంగా. మావయ్య, డ్రింకింగ్ అలవాట్లేని మన విరాట్ ఎందుకు తాగాడో అని ఆలోచించండి, అంతేకాని అందరిలానే మూర్ఖంగా బిహేవ్ చేయకండి. వీడి మనసులో ఎంత పెయిన్ ఉందో తెలుసా మీకు అని ఆవేశంగా నిలదీశాడు సంజీవ్. తాగితే బాధపోతుందా? మీది అనుభవం, మాది ఆవేశం మావయ్య. మీ వయసుకు వచ్చాక కూడా మేము ఇలానే చెప్తాం అంటూ కష్టంగా లోపలికి తీసుకొచ్చి వరేణ్యని చూస్తూ లోపల పడుకోబెట్టి పిల్లో అడ్డుగా పెట్టాడు. మరుక్షణం గాఢంగా హత్తుకుంటూ చిన్నగా గొనిగాడు విరాట్. చిన్న నెగిటివ్ విషయం తెలిస్తే మీపై చూపించిన ప్రేమ మొత్తం నటనగా మార్చేస్తారు కదా వరేణ్య, వాడు ప్రేమ అంత బలహీనంగా ఉందా అని ప్రశ్నించాడు సంజీవ్. బాధగా సంజీవ్ కళ్ళల్లోకి చూసింది వరేణ్య. ఒక అమ్మాయి మెట్టినింటికి వచ్చాక తమ పుట్టింటి గురించి ఎంతో తప్పిస్తుంది. బట్ నువ్వు ఇన్ని రోజులు వెళ్ళావా మీ ఇంటికి? దానికి కారణం వాడి ప్రేమ కదా, అదంతా డ్రామా అయిపోయింది, రైట్? కోడల్ని ఎలా టార్చర్ అండ్ డామినేట్ చేయాలా అని చూసి అత్తమామలు ఉన్న కాలంలో వీళ్ళు నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఇది కూడా నీకు డ్రామా అయిపోయింది, రైట్? వాడితో అన్నావట, నేను మరొకడితో ఉండి వస్తే ఏం చేస్తావని. ఒళ్ళు కొవ్వెక్కి చేస్తే చంపేస్తాడు. అదే ట్రాప్ అయ్యి నువ్వు ప్రాబ్లంలో పడితే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నీకు ఆ విషయం తెలియదా అని అడిగాడు సంజీవ్. వాడు పైకి గంభీరంగా ఉండొచ్చు, బట్ నీ విషయంలో సెన్సిటివ్ వరు. కేవలం నువ్వన్న మాటను తట్టుకోలేక వాడు ఫస్ట్ టైం డ్రింక్ చేశాడురా. చంద్రుడికి కూడా మచ్చలు ఉంటాయి, ఆయనని ఎప్పుడూ అసహించుకోవాలి మనందరం, కానీ ఎందుకు ఇష్టపడతాం? అలానే వీడిలో ఉన్న స్పాట్ మాత్రమే నీకు కనిపిస్తోందా? అనంతమైన ప్రేమ కనిపించట్లేదా అన్నాడు లాలన్గా. ఎప్పుడైతే మనం వేరొకరి ఆధీనంలోకి వెళ్తామో అప్పుడే కీలుబొమ్మలుగా మారినట్టే. మైండ్ హార్ట్ కలిసి చేసిందే తప్పని నేను నమ్ముతాను. విరాట్ చేసింది నువ్వు తప్పంటున్నావు, నేను కాదు అంటున్నాను. నీకు వాడు నచ్చకపోతే నేను చెప్తాను, మా దగ్గరికి వచ్చేవారు,
బట్ మాటలతో వాడిని హింసించకని ఆమె చెంప నిమిరి వెళ్ళిపోయాడు సంజీవ్. ఎన్నడూ లేనట్టుగా అపురూపంగా చూసుకుంటున్న విరాట్ని మొదటిసారి కొట్టారు సుదర్శన్ గారు. ఆయన ఫేస్లో బాధ క్లారిటీగా తెలుస్తుంటే డోర్ దగ్గర వరకు వెళ్ళి చూసింది. ఒకవైపు వాణిగారు తలని మురుతుంటే సుదర్శన్ గారు విరాట్ చెంపని మురుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2 రోజుల క్రితం వరకు ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉండేదనిపిస్తుంటే బలంగా ఊపిరి తీసుకుని వదులుతూ, అత్తమ్మ నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడతారా అంది. ఇప్పుడే తెస్తానే అంటూ బయటకు రావడంతో తినిపించండి అని చెప్పింది. వాణిగారి వైపే చూస్తూ రోజు కంటే నెమ్మదిగా తింటుంది వరేణ్య. ఆవిడ చూపులు సెకండ్కి ఒకసారి విరాట్ని తడుముతున్నా తిట్టుకోకుండా వరేణ్యకి తినిపిస్తున్నారు. వాటర్ ఇచ్చి తాగిన తర్వాత 10 నిమిషాలు నడిచి ట్యాబ్లెట్స్ వేసుకోవే అంటూ విరాట్ మూలగడంతో లోపలికి పరిగెట్టారు టెన్షన్తో. షూ విప్పిన సుదర్శన్ గారికి సాక్స్ నిండా బ్లడ్ కనిపిస్తుంటే వాణి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని అరిచారు. ఏమిటండి మన కన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది? పంటి కింద బాధను అంచుకుంటూ చిన్నగా క్లీన్ చేసి బ్యాండేజ్ వేశారు. మావయ్య గారు ఈరోజు రామాయణం చెప్పరా? మీరు వెళ్ళండి, నేను ఉంటాను కన్నయ్య దగ్గర, పిల్లని నిద్ర పుచ్చిరండి అంటూ విరాట్ నుండి షర్ట్ని దూరం చేసి చిన్నగా షాక్ అయ్యి బాధపడుతూ ఏసీ పెంచారు వాణి. కళ్ళు మూసుకున్న వరేణ్యని చూస్తూ బెడ్షీట్ కప్పి బయటకు రావడంతో మరుక్షణం కళ్ళు తెరిచిన ఆమె కళ్ళు సంద్రాలుగా మారిపోయాయి. వాణి కొంచెం ఏమైనా తినిరా. మాట్లాడకండి నాతో, నా కన్నయ్యని కొట్టారు కదా. నాకు మాత్రం బాధ లేదా వాణి? ఇంతలో వరేణి లోపలికి రావడంతో నిద్రపోలేదెవరు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? పీడికలు ఏమైనా వచ్చిందా? ఎర్రబడిన ఆమె కళ్ళను చూసి బాధగా అడిగారు సుదర్శన్. ఇద్దరు ఎదురుగా మోకాళ్ళపై కూర్చున్న వరేణ్య చెరో పాదాన్ని పట్టుకుంది. వరు పిచ్చి పట్టిందా ఏంటి పని అని ఆశ్చర్యంగా అంటూ ఆమెని పైకి లేపాలని చూశారు వాణి. నన్ను మాట్లాడనివ్వండి అత్తమ్మ, చాలా గిల్టీగా ఉండి ఏడుపు వస్తోందంటూ మీ ఇద్దరిని తప్పుగా మాట్లాడాను. మీరు చూపించిన ప్రేమని ఆవేశంలో తప్పుగా మాట్లాడి బాధ పెట్టాను. ప్లీజ్ నన్ను క్షమించండి అంది వెక్కుతూ. ముందు నువ్వు పైకి లే తల్లి అంటూ సుదర్శన్ గారు ఇద్దరి మధ్యలో కూర్చోపెట్టి, శాండీ వెళ్తూ తన ప్లేస్లోకి అన్న భారీగా నిన్ను పంపింది. అలాంటిది పిల్లలు ఆవేశంలో ఒక్క మాట అంటే మేము ఎందుకు బాధపడతాం అన్నారు లాలన్గా. నేను బ్యాడ్ గర్ల్ మావయ్య, మీకు తగిన కోడల్ని కాను. షో, ఎవరన్నారు అలా? మమ్మల్ని నీ పేరెంట్స్లా చూసుకుంటున్నావు. ఓవర్ థింకింగ్ చేయకు. నీ మనసులో బాధ ఉంది, ఎలా చూపించాలో అర్థం కావట్లేదంతే. ఇక ఆలోచించకుండా నిద్రపో అన్నారు. నేను విరాట్ దగ్గర నిద్రపోతాను. ఆ మాటకి ఇద్దరు ఫేసెస్లో హ్యాపీనెస్ తెలియడంతో నిజం చెప్తున్నాను, అన్నయ్య చెప్పినట్టుగా నేను బాధపడుతూ మిమ్మల్ని బాధపెడుతూ మన హ్యాపీనెస్ మొత్తం పోయింది. విరాట్ దగ్గరే నా బాధను తగ్గించుకుంటాను, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఇద్దరూ ఫోర్హెడ్ కిస్ చేసి బయటకు వెళ్ళడంతో విరాట్ని చూస్తూ పక్కన కూర్చుంది వరేణ్య. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ వల్ల కళ్ళు మూతలు పడుతుంటే పిల్లో పక్కకు లాగేసి ఆ ప్లేస్లో వరేణ్య చేరుతూ, నీ ప్రేమ బలహీనం కాదు విరాట్, ప్రెజెంట్ నా మైండ్ వీక్గా ఉంది, స్ట్రాంగ్గా నువ్వే చేంజ్ చేయాలి, చేస్తావు కదా అని నిద్రలో ఉన్న తన్ని ప్రశ్నిస్తూ కళ్ళు మూసుకుంది. మండుతున్న మనసుకి ఆమె స్పర్శ శ్వాంతనగా లభించడంతో ఆమెను మరింతగా పొదుముకున్నాడు విరాట్. కోడల్లో వచ్చిన మార్పుకి ప్రశాంతంగా అనిపిస్తుంటే ఇద్దరూ కలిసిపోతే తిరుపతి వస్తానని మొక్కుకున్నానండి, వీలైనంత త్వరగా వెళ్ళాలి అని భర్తతో చెప్పారు వాణి. ఆ మన్నాడు ఉదయాన్నే వరేణ్యకి ముందుగా మెలకు రావడంతో కళ్ళు తెరిచేసరికి ఆమె కళ్ళు చెదిరేలా కనిపించింది దృశ్యం. చుట్టూ రెడ్ హార్ట్ షేప్, మధ్యలో భద్రంగా దాచుకున్నట్టుగా ఉంది పొట్టి అనే పేరు. ఆ క్షణం ఎంత నొప్పిని అనుభవించాడో. టాటూ చుట్టూ ఎర్రగైన స్కిన్ తెలుపుతుంటే కన్నీళ్లతో చిన్నగా తడిమింది వరేణ్య. విరాట్ లిగు. నిన్నే విరాట్, ఓపెన్ యువర్ ఐస్. అతనికి ఎంతకీ మత్తు వీడకపోతుంటే కష్టంగా కళ్ళు తెరిచాడు వరేణ్య పిలుపుకి. బ్లర్గా కనిపిస్తున్న కళ్ళు, పగిలిపోతున్న తల, గొంతు మొత్తం మంటగా అనిపిస్తుంటే విరాట్ అనే చల్లటి పిలుపు అతని చెవిని చేరడంతో కష్టంగా నార్మల్ అవుతామని చూశాడు. ఫేస్ వాష్ చేసుకునిరా, బటర్ మిల్క్ తీసుకొస్తాను.
ఇదంతా కలని అని నిట్టూర్పు విడిచి నిద్రలోని నడిచినట్టుగా వెళ్ళి వాటర్ ఫేస్ మీద కొట్టుకునేసరికి ఇదంతా నిజమనిపించింది అతనికి. వెంటనే బయటకు వచ్చేసరికి అత్తమ్మ విరాట్కి మజ్జిగ కావాలనింది. ఇప్పుడే తెస్తున్నానే అంటూ చల్లటి మజ్జిగ గ్లాస్తో రావడంతో మౌనంగా అతన్ని కూర్చోమని సేద చేసి గ్లాస్ ఇచ్చింది. నైట్ ఎందుకు తాగావు? తాగితే మర్చిపోతారా? ఫైన్ మావయ్య, నాకు ఒక బెస్ట్ బ్రాండ్ తీసుకురండి. ఒక వారం రోజులు తాగేసి నార్మల్ అయిపోతా అనింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. నేను ఒక మాట అన్నాను, నా హస్బెండ్వి కాబట్టి. నా ఫీలింగ్స్ నీపై కాకపోతే మరెవరిపై చూపిస్తాను? దానికే తాగేయడం వరకు వెళ్ళిపోతావా అంది. మావయ్య ఇప్పుడు మీ టర్న్. అత్తమ్మ మీరు కూడా క్లాస్ పీకండి అంటూ ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది వరేణ్య. మొత్తం అయోమయంగా ఉండటంతో నుదురు నొక్కుంటూ కూర్చున్నాడు విరాట్. కన్నయ్య తలపోటుగా ఉందా? హా మామ్, నైట్ ఏం జరిగింది? దాన్ని ఏమైనా అన్నానా? ఏమీ అనలేదు. ఎందుకు అలాంటి పని చేశావు? ఎంత నొప్పి వస్తుందో తెలుసా? ఇంతలో వరేణి రావడంతో మీ అబ్బాయి కన్నా మీరిద్దరూ సో స్వీట్ తెలుసా? నన్నెంత కేర్ చేశారని చెప్పింది విరాట్ వైపు చూస్తూ. మామ్, ఈరోజు కాలేజ్కి వెళ్ళను చెప్పి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళడంతో ఫాలో అయిన వరేణ్య అతని చేతిని పట్టుకుని ఆపేసింది. ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు విరాట్. ఎందుకు ఇలాంటి పని చేశావు? షర్టు తప్పిస్తూ అడిగింది. అందనంత దూరం అయిపోతావనిపించింది. దట్స్ వే నాలోనే దాచేసుకున్నా నేను అన్నాడు విరాట్. మరుక్షణం అతని గుండెల్లో వదిగిపోతూ తన పేరుకి కన్నీళ్లతో అభిషేకం చేసింది వరేణ్య. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.